ఈ రోజు అంటే ఇప్పుడు టైం అయిపోయింది నాకు, ఒక టైము ఇటే అయిపోయింది నాకు. సరే, లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనము ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన 40వ దావీదు కీర్తన 6వ వచనము మనము ధ్యానం చేసుకుందాము. 40వ దావీదు కీర్తన 6వ వచనము. బలులనైనాను నైవేద్యములైనాను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. చాలండి పెట్టారా. ఈరోజు నాడు ఈ మాట మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవంగా ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏమిటంటే వివాహం యొక్క ఘనత. వివాహము అనే అంశం గురించి మనకి తెలియజేశారు కనుక మరి వివాహ వ్యవస్థలో ప్రవేశించిన వారందరూ కూడా మరి వారి దాంపత్య జీవితంలో దేవుడు మీ దాంపత్య జీవితంలో దీవించి మీ దాంపత్య జీవితంలో ఇచ్చిన గర్భఫలాలను దీవించాలని మా ప్రార్థన. ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ వివాహమునకు చాలా ఘనత అనేది ఇచ్చాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము కాదు కనుక తనకు ఒక మంచి సాధ్యమైన సహాయం దేవుడు చేయాలని మంచి సహకారాన్ని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశారు. చూద్దామండి. ఎందుకంటే వివాహము ఘనత మొదటిగా చేసిన వివాహము మొదటిగా జరిగిన వివాహం ఏమిటంటే ఎక్కడంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వ మొదటి వివాహం అండి. వివాహకర్త దేవుడైతే వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి వారు ఆదాము అవ్వలు. స్థలము ఏదైనా తోట. ఆ ఏదైనా తోటలో దేవుడు ఎందుకంటే నరుడు ఉండడం ఇష్టం లేక తన కొరకు సాగిన సహాయములు చేశాడు. తన కొరకు సాగిన సహాయములు తీసుకొచ్చినప్పుడు ఆ సహాయమును ఎవరికి ఇచ్చండి? ఆదాముకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే ఆ వివాహంలో వారు దేవుని చిత్తానికి వారు లోబడినట్లుగా మనం చూస్తున్నాము. మొదటి వివాహంలో జరిగే స్తోత్రం హల్లెలూయా. అంటే మొదటి వివాహంలో ఎవరికి లోబడ్డారంటే దేవుని చిత్తానికి వారు లోబడ్డారు. అంటే మనం చాలా మంది ఎన్నో ఆలోచిస్తూ ఉంటామండి. అంటే బిడ్డల వివాహం విషయాలు ఆలోచన కలిగినప్పుడు అన్ని మనం చూసుకుంటాం కానీ ఏం చూసుకుంటామండి? ప్రార్థన పదాలు కావాలి, తర్వాత మంచి అంటే ప్రార్థన పనులు ఉంటే చాలు అన్న ఒక్కడ పెడతారు కానీ దాని వెనకాల తెలియని ఆప్షన్స్ ఎన్ని ఉండి అనుకున్నారండి. అందం ఉండాలి, అర్థం ఉండాలి, చదువు ఉండాలి, చుట్టూ పెద్దగా పొడవాడు చుట్టూ ఉండాలి. ఎన్ని తర్వాత వస్తాయండి. ఎన్నున్నా కానీ కట్న విషయంలో మాత్రం చెప్పండి, కట్న విషయంలో మాత్రము కాంప్రమైజ్ కాదండి. కట్నం అనుకున్న కట్నం ఇవ్వాల్సిందే. అదంటే నా కొడుకు పెళ్లి చేయాలి అని అంటే కొడుకు పెళ్లి చేయాలంటే వాళ్ళు ఇచ్చే కట్నంతో చేయాలా? చెప్పండి అండి. అంటే నీకేం లేదా? చెప్పండి, ఏం లేదా? నా కొడుకు పెళ్లి చేయాలంటే వాళ్ళు ఇచ్చే కట్నంతో నీ కొడుకు పెళ్లి చేయాలా? నాకు చేసుకోలేవా? కానీ ఈరోజు సంబంధం ఏంటంటే మాకు ఒక్కడే కొడుకంటే గ్రాండ్గా చేసుకోవాలంటే మీకు ఎంత ఎత్తాను గ్రాండ్గా అంటే నువ్వు విద్య చేసుకోవడానికి కట్నం చేసుకోవడానికి గ్రాండ్గా నీకు ఒక్కగానే కొడుకు గ్రాండ్గా చేసుకోవాలి. ఇది అంతేగాని ఈ కట్నాలు దేనిలో కాంప్రమైజ్ అవుతున్నారు కానీ వాళ్ళ కట్నాల విషయంలో మాత్రము కాంప్రమైజ్ కావట్లేదండి. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏమిటంటే వాళ్ళ కట్నాలు చాలా కుటుంబాలు విడాకుల వరకు వెళ్ళే కారణం ఏమిటంటే విడాకులు ఆధిపత్యం ఎక్కువైపోతుందండి. ఆలోచించండి ప్రేమరా. అందుకని వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేస్తాడు. అంటే ఆ దేవుడు వివాహకర్తగా ఉన్నాడు కనుక ఆయన ఏర్పాటు చేస్తాడు. అది దేవునికి చిత్తానికి లోబడినటువంటి వివాహం ఉన్నది. రెండో వివాహం చూస్తే యేసు ప్రభువు ఆహ్వానించబడినటువంటి వివాహము. ఎక్కడ ఆహ్వానించబడ్డాడంటే కానా అనే ఊరిలో వివాహానికి ఆయన ఆహ్వానించబడ్డాడు కనుకనే అక్కడ వివాహం ఏ విధంగా ఉన్నది? మధురముగా మార్చబడినట్టు మనం చూస్తున్నాము. అంటే బైబిల్లో 3 వివాహం ఉన్నవి. దేవుడు చేసిన వివాహము, దేవుడు ఆహ్వానించబడినటువంటి వివాహము, మూడవది జరగబోయే వివాహం అండి. అంటే మొదటి వివాహం జరిగినది, రెండో వివాహం యేసు ప్రభువు ఆహ్వానించబడ్డాడు, అది జరిగినది, అక్కడ మానవ మొదలుగా మార్చాడు. ఇక మూడవదిగా జరగబోయే వివాహము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతున్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతున్నది. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వరుడెవరని? యేసు ప్రభువు. వరుడెవరని? యేసు ప్రభు. వధువరండి సంఘము. సంఘం అంటే ఎవరు? మనము. అంటే పురుషుడేనా? స్త్రీ అయినా? పురుషుడు కదా. ఎవరండి? సంఘం అంటే ఎవరు? స్త్రీ
పురుషుడు అంటే ఆయన దృష్టిలో మనం అందరూ కూడా సమానమేనండి. మనం ఎక్కడ స్త్రీ పురుషుడు భేదాలు ఉన్నవి అంటే ఎందుకంటే మనలో రక్తం శరీరం ఉంది కనుకనే మాకు రిలేషన్ అనేది ఉంది. అంటే భార్య భర్తలని, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని ఒక రిలేషన్ అనేది ఉన్నది. కానీ ఆ పరలోకంలో ఎవరిదండి శరీర రక్తాలు ఆయన దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకునే మధ్యమైన అమర్చతను ధరించవలసింది అన్నట్టుగా ఈ శరీర రంగంలో ఎక్కడ విడిచిపెట్టవలసింది. ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక దేవుడి దగ్గరికి వెళ్తుంది కనుక ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మతో మనం ఉంటాం కనుకనే ఈ లోకంలో మనకి రిలేషన్, కానీ అక్కడ రిలేషన్ అనేది ఉండదు. స్త్రీ పురుషుడు అనేది భేదం అనేది ఉండదు అక్కడ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతున్నది. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వరుడు సిద్ధముగా పెళ్లి కుమారుడుగా సిద్ధపడి అలంకరింపబడి రెడీగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె అనగా సంఘము మన విధంగా సిద్ధపాటు కలిగినది. పరమగీతంలో ప్రియుడు ప్రియురాలి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ప్రియుడెవరు? యేసయ్య. ప్రియురాలెవరు? సంఘము. అంటే ప్రియుడు ప్రియురాలి కొరకు అనగా సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. మన విధంగా పరిశుద్ధమైన వస్త్రాలను ధరించుకొని, ఏమండి పరిశుద్ధమైన రక్షణ వస్త్రాలు ధరించుకొని ఆయన రాక కొరకు మనం ఏం చేయాలండి? సిద్ధపడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతుంది. ఆ వివాహ మహోత్సవము. ఆ వివాహ మహోత్సవంలో నీవు నేను కూడా పాల్గొనాలంటే ఈ లోకంలోని ఈ శరీర రక్త మాంసంలో ఉండగానే మనం రక్షించబడాలి, మనం మార్పు చెందాలి, మన జీవితాన్ని మార్చుకుని ఆ గొర్రెపిల్ల అధికారి ఒకడు నిన్నుకు ఆహ్వానించబడ్డాడు. ఆయన దగ్గర ఏమేమి రక్షణ వస్త్రాలు లేవు. లేనప్పుడు అడుగుతున్నాడు, నిన్ను యజమాని అడుగుతున్నాడు, పోయి రక్షణ వస్త్రాలు లేక ఎక్కడికి వచ్చాడు? మన అప్లై చేసింది మౌని అయి తల ఉంచుకున్నాడు. మౌని తల ఉంచుకున్నాడు అన్నాడు. వీడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడమనండి? చీకటి కోటలో వాడిని అడవేమని వాడు కాళ్ళు చేతులు కట్టేసేసండి. గమనించండి, మన రక్షణ వస్త్రాలు లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఆలోచించండి. మన జీవిత విధానంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మార్పు చెందాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకులను మార్చుకోవాలి. సమయమడిగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇంకా సమయం ఉందలే, నేను చూసుకుంటానంటే ఆయన రాకాలు ఎప్పుడు, మన పోకాలు ఎప్పుడో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏమిటి మరి బయటికి క్షేమం వెళ్ళిన వారికి క్షేమం వస్తామో కూడా లేదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనుక వివాహ వ్యవస్థను దేవుడు పరిశుద్ధముగా ఇచ్చేది కనుకని మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అపవిత్రపరచకూడదండి వివాహ వ్యవస్థను. ఈ రోజు చాలా మంది డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారండి. ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఏమిటి ఏదో మాట్లాడుతున్నారు? ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తున్నారు, మంచిది. ప్రేమిస్తున్నారు, మంచిది. పెళ్లి చేస్తున్నారు, మంచిది. ఆ ప్రేమ అనేది ఎక్కడ వరకు ఉండాలండి? చివరి వరకు ఉండాలి. ఈరోజు పెళ్లి ముందు ప్రేమిస్తారు, పెళ్లి తర్వాత ఎవరని అన్ని గొడవలే. ప్రేమ ఎప్పుడు? పెళ్లిన తర్వాత. పెళ్లి ముందు ప్రేమ, కానీ ఎప్పుడని ప్రేమ అనేది పెళ్లి తర్వాతే ఉండాలండి. అందుకని మనకి ఆ పత్రిక పాట భాగంలో ప్రేమ అన్నింటినీ కప్పును, ప్రేమ అన్నింటినీ ఓర్చును, ధర్మముగా మాట్లాడదు, అమర్యాదగా ప్రవర్తించదు. ఎవరికి స్తోత్రం. ప్రేమ అనేది అది విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిలో శ్రేష్టమైనది ప్రేమే. అందుకే పత్రిక పాఠభాగం మొదటి పాఠభాగం ఒక మాట మీకు తెలియజేస్తాను చూడండి. మలకి గ్రంథము మనకి మొదటి పాఠభాగం మలకి గ్రంథం ఇవ్వబడిందండి. మలకి గ్రంథం అంటే చదవలేదు, చదివితే తెలిసిందండి. 2వ అధ్యాయములో మలకి గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మనం చూద్దామండి. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. అది ఎందుకని యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? పాత్రలు కదా, నీ పెళ్లి భార్య కదా. అక్కడ చక్కని మాట తెలియజేస్తానండి. ఏమనండి? యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా ఎవరండి? సాక్షి ఆయన. ఈరోజు చాలా మంది ఐదానికి కాంతానికి వదిలేస్తుంటారండి. అంటే పూర్వకాలంలో నేను చెప్పిన టాపిక్ వదిలేసేసి వారి టాపిక్ వెళ్ళిపోతానండి, దీనిలోకి వెళ్ళిపోతాను. మనం ఇక హల్లెలూయా. పూర్వకాలంలో డైవర్స్ అవ్వాలంటే ఇక అంటే స్త్రీ ప్రమేయం లేదండి. పురుషుడు నాకు వద్దు, నాకు నచ్చలేదని అంటే పురుషుడు ఏదో ఒక చూపించాలండి. ఒక ఏది చూపించకపోయినా నాకు ఇష్టం లేదంటే పురుషుడు అడిగితే ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చేవాళ్ళండి. విన్నారా?
అందుకే చూడండి, ఆ కాలంలో పురుషుడు అనేవాడు నచ్చకపోతే విడాకులు ఇచ్చేసేవాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ భార్య సాక్షిని అని అంటూ అది నీకు తోటిదై నువ్వు చేసుకునే నిబంధన భక్తురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. ఈరోజు చాలా మంది పెళ్లి చేసుకున్న భార్యను విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైవర్స్ చేసుకున్నారు, విడివిడిగా ఉండే వాళ్ళు చాలా మంది. వివాహం తర్వాత అన్నమాట 16 వర్షాలు చూస్తుంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. భార్యను విడిచిపెట్టేవాడు ఎవరంటండి? నాకు అసహ్యమైన వాడు అని దేవుడు సమీక్షిస్తున్నాడు. అదే సువార్త పాఠభాగంలో ఏమన్నాడు తెలుసా? వచ్చి అడుగుతున్నాడు. ఎవరిని? దేవుడు వచ్చి అడుగుతున్నాడు. కాఠిన్యమును బట్టి ఏమైందండి అక్కడ? మనుషుల యొక్క హృదయం యొక్క కాఠిన్యతను బట్టి అక్కడ విడాకులు, డైవర్స్ అనేది దేవుని చిత్తానికి మనము లోపడాలి. అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము లేనిది ఏది జరగదు. ఏమండి, మన ఆలోచన ఎన్నో ఉండొచ్చు, మనం ఎన్నో తలపులు కావచ్చు, ఎన్నో ఉన్నతమైన ఉద్దేశం మనం కలిగి ఉండొచ్చు. ఎన్ని ఉద్దేశాలు ఎన్ని కలిగినా, ఎన్నడిగినా ఏదైనా దేవుని చిత్తం. అందుకని ఇస్సాకు వివాహ విషయంలో ఎలియాజరు ఏం చేసిందండి అంటే, అది తర్వాత చూస్తామని, మొట్టమొదటి వివాహం ఘనమైనదిగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని చిత్తానికి మనము లోపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా వివాహము ఘనంగా అది ప్రార్థన పూర్వకముగా ఉండాలి. ప్రార్థన అంటే ప్రార్థన కావాలి ప్రియులారా. అంటే చూడండి, ఇది ఇస్సాకు రెబెకా వివాహంలో చూడండి, ఎలియాజరు ఏం చేశాడు? వంటలను కూడా మోకరింపచేసి ప్రార్థన చేశాను. కనుక ఈ ప్రార్థన చేశాడు కనుకనే అది వివాహము దేవుని చిత్తమునకు లోబడినది. కనుక మన బిడ్డల విషయంలో అండి, ఒకవేళ మన వివాహం చేయాలంటే 2 సంవత్సరాలు అంటే మన బిడ్డకి వివాహం చేయాలంటే 2 సంవత్సరాల ముందు నుంచి మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలంటే ఏమని? అయ్యా, నా బిడ్డకు నువ్వు సాగిన సహాయం ఎక్కడైతే నువ్వు నా కొరకు ఏర్పాటు చేసావో, ఎక్కడ ఏర్పాటు చేసావో, నీ చిత్తం ఎట్లా కుదరదు అప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తావో ప్రభా అని దేవుని చిత్తానికి మనం లోబడి ప్రార్థన చేయాలంటండి. కానీ చేస్తామా? అప్పుడే పెళ్లి లేవు. ఈరోజు అంతకుముందు అయితే పెళ్ళిళ్ళు 6 నెలలు తిరిగేవాళ్ళండి. 6 నెలలు అయ్యేది అంత పెళ్లి. చెప్పులు ఏదో ఆ చెత్త 6 నెలల ఏదో సామెత ఉండేదండి. అప్పుడు పెళ్లికి ఆ చెత్తలకు పోయా, 6 నెలలు ఆ చెత్తలకు పోయానంటండి అప్పుడు పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఏముంది? స్వప్నాలు అప్పుడే నిస్తాను, అప్పుడే 6 రోజులకు పెళ్లి అయిపోతుంది. అంతా అయిపోతుంది 6 రోజులకే. ఎంతగా 6 రోజులు ఉండే పెళ్లి ఎంతగానో ఉంటుంది? 6 రోజుల కన్నా ఎక్కువ ఉంటుందండి. 6 రోజుల పెళ్లి 6 రోజులు ఎక్కువ ఉంటుందండి. ఎంత త్వరగా పెళ్లి అయిపోతుందో విడిపోవడానికి కూడా అంత త్వరగా అయిపోతున్నారు. ఆలోచించాలి. అంతే కదండి. 2 సంవత్సరాల క్రితం మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డకి ఎక్కడి నుంచి ఉన్నది సరైన సహాయము, మంచి నమ్మకమైన బిడ్డ, యథార్థమైన బిడ్డ, నీకు పడే ఇస్సాకు అంటే మంచి ప్రవర్తన కలిగిన బిడ్డ, రెబెకాలాంటి బిడ్డ నాకు దయచేయమని మనవించిన బిడ్డ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాం కానీ కట్నంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావండి. పట్టణ విషయంలో మాత్రం ఏదైనా ఉంటుంది, కానీ కట్న విషయంలో మాత్రము కాంప్రమైజ్ కావాలి. ఒకవేళ వివాహం జరిగింది అనుకోండి, ఆధిపత్యం. ఎవరు ఆధిపత్యం అండి? తల్లిదండ్రులు ఆధిపత్యం. ఎవరి తల్లిదండ్రులు? అందరూ. అందుకనే ఉత్తరపక్ష పాట భాగంలో ఉంది, కుమారి ఆలోచించుము, ఆలోచించుము, చెడుము, నీ స్వచ్ఛను నీ తగ్గించిన వరకు, ఎందుకంటే నీ భర్తని సౌందర్యమును కోరిన వాడి కలిగిన అతనికి నమస్కరించు అన్నారండి. ఎవరికి నమస్కరించాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి, లోబడే స్వభావం కలిగి ఉండాలి. మూడవదిగా చెప్పంటే ప్రేమ, లోబడటం ఉండాలండి. దేవునికి స్తోత్రం. భార్యలారా మీ భర్తలతో చెప్పండి, భార్యలారా మీ భర్తలతో, భర్తలారా మీ భార్యలను చెప్పండి. మీరు మనుషులు కానీ అందరూ ఆలోచన గెలిపారు. నా పెళ్లి ఆ రోజు ఎంత జరిగిందని ఆలోచన గెలిపారా? కరెక్ట్గా అదే ఆలోచిస్తారు. మీరు అందరూ మనుషులు ఇక్కడే ఉన్నాం. మనుషులు ఎక్కడ మన శక్తి వెళ్ళిపోయిందంటే, నా పెళ్లి ఆ రోజు నాడు అలా నైగారు చేశారు, అలా రోజు ఎట్లా జరిగింది, పలానా గొడవ జరిగింది, పలానా ఎట్లా జరిగింది అని ఆలోచన వెళ్ళిపోతున్నారు మీరు. అవునా? దేవునికి స్తోత్రం. అలా మంచిదే, జ్ఞాపకం చేసుకోవచ్చు, మంచిదే. కానీ అంతకన్నా చక్కగా ఉండాలి. అందుకోసం ఈరోజు నేను ఒక వివాహము కర్త, కర్మ, క్రియ అన్ని నేనేనండి. అంటే పెళ్లి చేసింది నేనే, పెళ్లి చూస్తుంది నేనే, అన్ని నేనే. కర్త, కర్మ, క్రియ అన్ని నేనేనండి. అంటే రోగం కూడా నేనే. హోదం చెప్పాలంటే
ఆ మాట చెప్పండి మీకు దేవునికి స్తోత్రం. నేను వివాహం ఏదైనా మ్యారేజ్ చేయాలంటే ప్రార్థన చేసి ఒకవేళ అది అయ్యా వాళ్ళిద్దరికి అనుకూలమైందని నేను సెట్ చేస్తాను. లేకపోతే అసలు సెట్ చేయండి. ఎవరు దాకా ఇవ్వాలండి దేవుడి దగ్గరకు వచ్చేది మన మా పిల్లలకి ఎవరి సంబంధాలు చూడండి అని చెప్తారు, చాలా మంది చెప్తారు. కానీ ఒకవేళ అది దేవుడి దగ్గర మొదలుపెడతానండి నేను. అది ఇష్టమైతే ఒకవేళ దేవుడు సరే అని అంటేనే నేను దానికి మూవ్ అవుతాను. లేకపోతే అసలు వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే మా నాన్న కొంచెం అర్థం చేసిందంటే ఇప్పుడు వివాహం చేసిన ఎవరో లోకదనే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసింది. డాడీ పలానా ఐదో తీసురా మా పెళ్లి చేసింది ఆయన గొడవ భార్య భర్తలు గొడవ ఎవరికి స్తోత్రం చెప్పారు. ఆమె బంధువులు మాకు మామయ్య చూడండి మీరు మంచిగా అన్నావు తాగుతున్నాడు వచ్చేద్దాం ఇచ్చేద్దంటే లేదమ్మా మరి మేము ఉన్నప్పుడు తాగలేదు. గుడికి రావడానికి మామయ్య అనేది లేదమ్మా గుడికి వచ్చేవాడు మరి ఎందుకు మరి ఏంటంటే నాదో తప్ప నాదో పొరపాట నేను ప్రతి వారం వెళ్తున్నా గుడికి అన్నీ నేను కరెక్ట్గా ఉంటున్నాను. ఇక నేను అతను పిలిచి బాబు తప్పునైనా ఏ పిలిచి చేస్తాను వేస్తున్నావు నువ్వు ఎందుకంటే కలిపి మనిషి తిప్పి సరి చేసామండి. సరి చేస్తే సరి చేసి వెళ్ళిపోయావు, సరి చేసి వచ్చేసావు. ఆ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎలా ఆమెకి ఫోన్ మనం ఏం చేస్తాం ఆయన గర్భంలో ఆయన అట్టగే అత్త గొడవ వచ్చింది. నానా మా అత్త గొడవ పడుతుంది నా మీద అని అంటే ఆయన ఏమన్నా అనుకున్నావు ఒక్కడ దొడలు కొట్టి రా నేను తలతో చూసుకుంటాను అన్నాడు. ఎవరు కూతురు చెప్పడేమని ఒక్కడ పీకి వచ్చాయి నేను చూసుకుంటాను అన్నాడంటే అత్తకి రెండోసారి గొడవ వచ్చిందండి. పాట దొడ కొట్టింది వచ్చేసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? అమ్మతోనే భార్యతోనా చెప్పండి అండి. అమ్మ భార్య నీ మొక్కలో లేదని నీ భార్య అంటావు వాస్తవం కదా. స్తోత్రం ఊళ్ళో సరదాగా అమ్మ చేస్తా చూడాను లేదు ఎవరికి స్తోత్రం హల్లెలూయా. భార్య వాస్తవం. ఎందుకంటే నీ తల్లిదండ్రులు విడిచి భార్యను చెప్పండి హత్తుకోమన్నాడు. తెలియదు అంటే మీ ఊళ్ళో పెళ్లి చేస్తే నేను వచ్చి 4 సంవత్సరాలు కూడా కాల మనకి నేనేం చెప్పాను అదే మీ వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. ఎవరికి స్తోత్రం హల్లెలూయా. ఈ 7 సంవత్సరాలు ఏమైనా చేస్తాను ఆడపిల్లలు అయింది కానీ మొక్కలే కాలేదండి. వచ్చి 4 సంవత్సరాల్లో కానీ మొక్కలు పిల్లలు చేస్తానేమో చూస్తున్నా ఒక్కడు కూడా పక్క తెచ్చేస్తుంటారంటవా చేతవరకు వచ్చేసింది. మనమే చేస్తాం. ఎవరికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. సరే ఒక్కడ టీకి వచ్చేసి నేను చూసుకుంటాను అన్నాడండి. వచ్చేసి అక్కడికి కొట్టి అత్త కొట్టేసి మళ్ళా అత్త ఇంటికి పెట్టేది అని పక్కన తెచ్చేసి అక్కడికి పుట్టింటి అక్కడికి పుట్టింటికి వచ్చేసి పుట్టింటికి తెచ్చేస్తుంది. ఎవరికి స్తోత్రం హల్లెలూయా. ఇక వచ్చిన కాలం నుంచి ఉండే పరిస్థితి బానేసే అతని పరిస్థితి బానేసే సరే సరే నేను చేసిన ఆ సంబంధం అలా అమ్మ ఫోన్ చేస్తుంది. ఎట్ట తెలిసిన అలా అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అలా అమ్మ ఒకటే మాట ఉంది, నీ చావు అయినా నీ బ్రతికైనా అక్కడే. చేస్తే అక్కడ చావు, బ్రతికితే చెప్పండి బ్రతికితే అక్కడే ఊరు, చస్తే అక్కడే చావు. నేను చూసాక వస్తా అంతేగాని నువ్వు మాత్రం నీ భర్తని విడిచిపెట్టి వస్తే మాత్రం వస్తే మీరు ఇద్దరు కలిసి రండి. ఎన్ని రోజులు ఉంటారో ఉండండి కలిసి అలాంటి నీ భర్త లేకుండా నువ్వు వచ్చేవా వెంటనే సామాన్ తీసి పంపించేస్తానికి జాగ్రత్త అని చెప్పేసరికి ఇప్పటికే ఎన్ని గొడవలు వచ్చినా కానీ చదువుకుంటుందే తప్ప నుంచి అట్లా తల్లు ఉన్నారు ఈరోజు లేరండి ఈరోజు వాస్తవం చెప్తారు కదా లేరండి ఈరోజు అట్లా ఉన్నారేమో కొంతమంది. ఎందుకంటే చెప్పండి నిజంగా కుమార్తెకి అక్కడ డబ్బు ఎందుకంటే ఇక్కడ అన్న వాక్యం అన్నాడండి చూడండి మన కీర్తన చదువుతున్నాం. ఎన్నో చేయడం వచ్చినామా ఆమె చూడు ఎన్నో చేయ కీర్తన 45 45 10 కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వచ్ఛనమును నీ తండ్రి ఇచ్చిని మరువము. ఈ రాసు నీ ప్రభువు అతడు నీ సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించుము. ఎవరికి స్తోత్రం హల్లెలూయా. నీ భర్త నీ సౌందర్యము కోరినవాడు అంటే అతనికి ఏం చేయాలండి నమస్కరించాలి. అంటే వివాహం ఘనమైనదిగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని చిత్తానికి లోబడాలి. వివాహం ఘనమైనదిగా ఎంచాలంటే ప్రార్థనలు చేయాలి. వివాహము ఘనమైనదిగా ఎంచబడాలంటే 3వదిగా ఏంటంటే లోబడాలి, ప్రేమను
కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోబడాలి. భార్యలారా మీ భర్తలకు లోబడండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమిస్తేనే ఏమిటంటే ఆ జీవితం ఏమిటండి. ఈరోజు ప్రేమ పొందలేకపోయినవి. ఎందుకని పెళ్లి ముందరే ప్రేమ లేకపోతే పెళ్లి ఇంకేమైనా ప్రేమించడానికి కొట్టుకోవడం తప్పనించి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మాత్రం నిష్ఠూరా ఎట్టకుడి అన్నారు వైద్యంలో. ఒకరికొకరు లోపడాలి, ఒకరికొకరు ప్రేమను కలిగి పంచుకునే వారిగా మనం ఉండాలి అని వివాహం గురించి మనకి తెలియజేసరికి మనం చూస్తున్నాము. ఒక తల్లి అండి అమ్మా, ఒక తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది, కూతురు దగ్గరికి వెళ్ళింది. విన్నారా అమ్మా, విన్నారా? ఒక తల్లి ఎక్కడికి వెళ్ళింది, కూతురు దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళింది. నా అంటది అడిగింది, ఏమా కొడుకు దగ్గరికి కూతురు దగ్గరికి వెళ్ళావు కదా అంటే ఇల్లు వచ్చేసింది. వచ్చిన తర్వాత అడిగింది, ఏమా కూతురు దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్ళావు కదా ఎట్లున్నారు, కూతురు ఎట్లున్నారు, కొడుకు ఎట్లున్నారంటే, అమ్మో నా కూతురు సంవత్సరం సూపర్గా ఉంది, నాలుడు మంచుడు, నా కూతురు ఏది చెప్తుంటే అదే చేస్తాను నాలుడు. అమ్మో ఎంత మంచుడు, నా కూతురు బంగారు పువ్వులో పెట్టుకుని చూస్తున్నాడు అని అంతే. ఎవరో నా కూతురు సంవత్సరం బాగుందమ్మా అంతే, మంచిది, సంతోషం. దేవునికి స్తోత్రం. మరి కొడుకు ఎక్కడ కొడుకు దద్దమ్మా అంతే. అంటే పెళ్ళానికి కొడుకు కట్టేస్తున్నాడు, పెళ్ళానికి బాధ్యత అయిపోయాడు నా కొడుకు అని అంటే. అమ్మ ఇప్పుడు రెండు ఒకటే, రెండు వేరే అంటావా? రెండు చెప్పండి అమ్మా, రెండు ఒకటే కదా? రెండు ఒకటే. ఎవరు బాధ్యత అంతే కదా. అంటే అంటే వాళ్ళు ఇరువురు కలిసి ఉంటున్నారు అంటే ఏం మనసు ఎక్కడ ఉంది, ఏం మనసు ఎక్కడ ఉందండి చెప్పండి. ఏ మనసు తేడా ఎందుకు తేడండి అంటే కూతురు మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ఉంది, కానీ ఎవరి మీద లేదు, కోడల మీద లేదు. ఇద్దరు ఒకటే చేస్తుంది, కూతురు అదే పని చేస్తుంది, కోడలు కూడా అదే పని చేస్తుంది. కానీ ఈరోజు ఎక్కడంటారండి మనం, ఆ కొడుకు గుర్తు దద్దమైపోయాడు, మెల్ల చెప్పు మాట్లాడుతున్నాడు, అదే కూతురు మాత్రం అత్త చెప్పిన మాటే నేను అది ఆయన చెప్తుంది రా వచ్చేసే నేను చూసుకుంటా అంటాను ఈరోజు సార్. మరి కోడలు కోడలు ఆయన మాట్లాడకపోతే కోడలు నీకపోతే నీకు మించిన తీసుకొస్తాను నేను నీ దరిద్ర పోతులు పోయి అంటారు. ఎవరిని? వాళ్ళని. మరి కూతురి అందరూ ఎందుకని జాగ్రత్త. మనం ఒకటి ఆడమే. ఇప్పుడు ఇంకొకటి అండి, మన ఎక్కడో పేపర్లో చూసానండి, మొట్టమొదటి ఆడపిల్ల 2 పిల్లలు ఆడపిల్ల పుట్టిందంటండి, పుట్టి 6 నెలలు 8 నెలలు అంటండి. ఇప్పుడు భర్త అత్త ఇల్లు చూడలేదంట. ఎక్కడ పిల్లనే చూస్తాకి వెళ్ళదంట. ఎందుకని? రెండోది కూడా ఆడపిల్ల. అంటే ఆడపిల్ల పుట్టిందని తల్లిలో ఉన్నా దేవుడు ఇచ్చాడు వారికి. ఎవరి ఇప్పుడు ఆడపిల్లలు ఇచ్చినా కానీ మొక్కలు ఇచ్చినా కానీ దేవుడు ప్రణాళిక కదా. దేవుడు చెప్తాము ఎవరికైతే చెప్పాలో అడిగిస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరు మనం చేసుకునేది కాదండి, అది మనం చేసుకునేదా కాదు. ఒకవేళ మనం ప్రార్థన చేసుకునే దేవుడు ఏమిస్తాడు, 6 నెలల వరకు 8 నెలల వరకు వెళ్ళదంట. ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని. అత్త ఎవరు? ఒక ఆడదే. ఆమె పుట్టింది, ఒక ఆడకే పుట్టింది. ఆమె ఆడపిల్లే, కోడలు కూడా ఆడదే. పుట్టింది ఎవరు? అందుకని ఆడదానికి సపరేట్ అండి, ఆడదానికి అదే చెట్టు. అలానే వాస్తవం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కొడుకు ఒకలాగా, కూతురు ఒకలాగా, కోడలు ఒకలాగా ఎప్పుడు చూడకూడదండి. మనం ఎప్పుడైతే కూతుర్ని కోడలని కూతురులాగా చూస్తామో ఆమె ఏం చేస్తుంది, తెల్లలాగా చూస్తుంది. మనం కోడలాగా చూస్తే అత్తలాగానే చూస్తుంది. అందుకే జాగ్రత్త. అందుకే మన మనసులో ఉన్న దాన్ని బట్టి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకుకి రెబెకా వివాహం అయింది. వివాహమే 20 సంవత్సరాల పిల్లల పట్ల ఇస్సాకు ఏం చేశాడు? నేను అప్పుడు వచ్చాడు మా ఊరి మైకి. ఒక ఆ మేనగొడనే చేశాడు, పెళ్లి చేస్తున్నాడు. ఆ అమ్మ వద్దనుకుంటే బలవంతంగా చేసింది. 7 సంవత్సరాల పిల్లల పట్ల, 7 సంవత్సరాల వరకు పిల్లల పట్ల ఇంకా మొదలు పెట్టిందంట. నీ పిల్లల పట్ల నేను వదిలేసిపోవే నువ్వు, నా కొడుకు వేరే పెళ్లి చేద్దాం మొదలు పెట్టిందంటండి. ఏమో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. 7 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి జ్ఞాపకం చూసి ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గర్భము ఇచ్చేది ఎవరు ఇచ్చారని మనం చేసుకుని వస్తాం కదా, కాదు కదండి. అంటే అది మన ప్రయత్నం. అంటే మనం అయితే ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చే బహుమానము. అంతేగాని బిడ్డలు లేదంటే లోపం ఎవరిలో ఉన్నది? పురుషులు ఉన్నదా, స్త్రీలు ఉన్నదా?
దేవుడి మీద మనం అంతే దేవుడి చిత్తాన్ని మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాని బిడ్డల లోపను ఆడ మీద చూపిస్తారండి. లోపం నీ వల్లే నా బిడ్డలో కొట్టలేదు అని అంటుంటారండి. ఆలోచించండి, స్త్రీ వాళ్ళు కదండి, ఇరువురు స్త్రీ పురుషుడు ఇరువురు ఉంటే ఇరువురు వల్ల ఏదైనా లోపం ఉందండి. లోపం ఉంటే ఎక్కడో ఉండదండి. అందుకని టెస్ట్ చేసుకున్నప్పుడు ఇద్దరికి టెస్ట్ చేస్తారండి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు రెబ్బగా పిలవకూడదండి, కానీ ఇస్సాకు ఏం చేశాడు? పోవే అన్నారా? అలాగే ఏం చేశాడు? ఆమెను ప్రేమించి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రేమించడమే కదా, ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత రెబ్బగా దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలు, చక్కని గర్భఫలాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని మనలో లోపం కాదండి. చాలా మంది లోపాన్ని ఎత్తి చూపించే వారు కొంతమంది ఉంటారు. ఏమో దేవుడు ఇస్తాడు, ఆలస్యమైన కానీ సడకి ఇచ్చిన దేవుడు, రెబ్బకి ఇచ్చిన దేవుడు ఎవడా? ఎలిజబెత్కి ఇచ్చిన దేవుడు ఎవడా? కనుక లోపం మనం ఎత్తు చూపించదుగా మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయాలి. ఇస్సాకు అందుకని మీకు చాలా సందర్భాలు తెలియజేసా, ఏ పురుషుడు ఎంత ప్రార్థన జరుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగానే ఉంటుందంటండి, ఎప్పుడు ఆశీర్వాదం అంటండి. దేవునికి స్తోత్రం. ఈ టైం తిరగలేదు, దీని ఎంత హల్లెలూయా. రెండో వివాహంలో, కానా వివాహంలో ఆయన చెప్పినట్టు వారు చేశారు. మొదటి వివాహం ఘనంగా ఎంచబడాలంటే ఆయన చిత్తానికి లోబడాలి. రెండోది వివాహం ఘనంగా ఎంచబడాలంటే రాకన జీవితం కలిగి ఉండాలి. మూడోది వివాహంగా ఘనముగా ఎంచాలంటే ప్రేమించాలి, లోబడాలి. నాలుగోదిగా వివాహం ఘనముగా ఎంచాలంటే దేవుని మాటకు మనము లోబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, నీటిని ద్రాక్షరసంగా మారింది. ఫలితాలు చదండి, అయ్యా ద్రాక్షాన్ని కలిగి వచ్చింది. ఆయన చెప్పినట్టు నీవు, ఎవరు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు నీవు చెయ్యి అన్నది. ఎవరితో? పరిశాలి శిష్యులు కదండి, పరిశాలి తంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పరిశాలి ఉన్నప్పుడు పరిశాలి ఏం చేశాను? అదే నువ్వు చెప్తున్నావంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు? మరేం చెప్పింది? మనం కనుక నువ్వు చెప్పండి చేసే చెప్పాలన్నప్పుడు చూడండి, ఇక్కడ నది మాటకు పడి ఆయన అక్కడ రాతి బాణులు ఆరంభమని ఆ 6 రాతి బాణులు నీటిలో అంచుల వరకు నీటిని నింపుడన్నారండి. దేవునికి స్తోత్రం. ఈ పరిచారకులు శిష్యులు కదండి, పరిచారకులు ఆ బాణలతో నేలతో నింపివేశారు. ఆ మాటలో ఏమున్నదో ఏమండి, ఆయన చూపులో ఏమున్నదో ఏమండి, ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు నుంచి హిందూ ప్రధానికి ఆయన ఏ ప్రార్థన చేయలేదు, కానీ ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా. కనుక అక్కడ ఆయన మాట విన్నారు కనుక నేను మారాను మధురంగా మార్చాడు. అందుకని 3 పేటల తాడు త్వరగా చెప్పండి, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఎందుకు తెగిపోదండి? ఒక తాడు భార్య, ఒక తాడు భర్త, 3 తాడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక తాడు భర్త, ఒక తాడు భార్య, ఇంకొక తాడు అంటే 3 ముళ్ళు అండి. ఇది 3 ముళ్ళు అంటే ఒక 3 భార్య, ఒక మధురముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కనుక వివాహ వ్యవస్థ చాలా పవిత్రంగా వచ్చాడు దేవుడు. ఈరోజు నాడు వ్యభిచారంతో వివాహ వ్యవస్థ ఏమవుతుంది? అపవిత్రమైపోతుందండి ఈరోజు నాడు. అవునా కదంటారా? ఏమండి చూడండి, యోగు ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏమంటే అంటే నేను రిఫరెన్స్ చేద్దామండి, వదిలేండి రిఫరెన్స్ చేద్దామండి. యోగు ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏమని తెలుసా? నేను పొరుగుడు గుమ్మం దగ్గర ఉంటే నా ఇంటి గుమ్మం దగ్గర ఇంకొకడు ఉంటాడు. మనము పొరుగు ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి, పొరుగు వాళ్ళ ఇంటి గుమ్మం వాకిట మనం ఉన్నాం అనుకోండి, మన ఇంటి వాకిట మరొకడు ఉంటాడు. అది మాత్రం వాస్తవము. కొంతమంది అంటారు మగోడు 7 గోడలు దాటి, అంతేనా? మగోడంట 7 గోడలు దాటంట. అదే చెప్పండి అండి. అంటే మగోడైతే తోకొచ్చు కానీ అంటే మనం తోగొచ్చు కానీ చూడండి, మనం దూకితే మన అనగల వాళ్ళు కూడా దూకుతారు. పొట్టపడేదో తెలుస్తాను అంతే. అందుకే విశ్వాస ఘాతుకులు కండి అలాగే ఉందండి. 15వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం ఉందండి. విశ్వాస ఘాతుకులుగా కూడలేదండి మీ భార్యల విషయంలో దైవాత్మైన వారిలో ఎవరును ఇలాగునే చేయలేదు. ఒకరు చేసినను ఏమి జరిగేదు దేవుని చేత సంతతి నొందవలనని అతను యత్నం చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొని మీ భార్యల
భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. సరే మిమ్మరా ఏమంటే నీ పెళ్లి భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి అన్నారండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాము? విశ్వాసఘాతకులం అయిపోతున్నామండి. ఎవరన్నారు కదా కనుక ఆలోచించండి ప్రియమైన. అంటే మనము నీ భార్యని సంతోషపరచాలి. ఎవరు భార్యనండి? నీ భార్య. నీ భార్యని సంతోషపరచకూడదు, భార్యని సంతోషపరిస్తే ఏంటి? అది విశ్వాసఘాతకులు ఉంటాడు మనము. జరిగిస్తుందా? జాగ్రత్త. మనము మన చూపులో తేడా ఉందనుకోండి, మన భార్య చూపు కూడా తేడాగా ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే నీ భార్య కూడా తప్పు చేస్తాయి. రేపు ఒకటి నేను తప్పు చేస్తా అంటే ఆడ తప్పు చేయదా? అది చేయకూడదు తప్పు అంటే కుదురుద్దా? చేయగలరా? చెప్పండి. జ్ఞానం కలిగిన స్త్రీలు, ఏమిటి అందం కలిగినటువంటి స్త్రీలు, సౌందర్యం కలిగినటువంటి స్త్రీలు, గుణం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? ఆ ఇంటి తిరిగి వస్తుంది, నాకెందుకు, నేను నా బిడ్డలో క్షేమముగా ఉంటే చాలు అని ఉంటారు. జ్ఞానం కలిగి ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి, ఆడక నేను కూడా పోతా అని ఎవరు కొంతమంది ఉంటారు. అట్లా కాదండి. అందుకని విశ్వాసఘాతకులుగా కాకుండా అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కనుక ఆయన మాట మనం వినాలి, దేవుడి మాట మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మాట మనం వింటే వచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తి కలిగిన వాడిని ఇలాగ ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని తప్పించెదవు. నీవు ధన్యుడవు. నీకు నీ లోకిత నీ భార్య నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండురు. హల్లెలూయా. ధన్యుడవు. నీకు నేను కలుగును. ఎప్పుడండి? దేవుని చిత్తరికి లోబడి ప్రార్థన చేసి ఎవడి ప్రేమ కలిగి లోబడే స్వభావం కలిగి ఆయన మాట వింటే అప్పుడు నీవు ధన్యుడవు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టాలను అనుభవించను ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలు కలుగుతానండి. అప్పుడు నీ లోకిత నీ భార్య ద్రాక్ష వలె, నీ భుజ పరచుడు నీ పిల్లలు యెహోవా నేను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు క్షేమము కలుగుతా చూచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తాయి అని 23వ కీర్తన నాకు వదిలే ఆఖరి వచనమనండి, 6వ వచనంలో. కనుక నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నీ వెనకాల రావాలంటే దేవుని చిత్తానికి లోబడు. అంతేగాని చెప్పింది కదండి, పెళ్లికి ముందు స్లిమ్ గా ఉంటారు. అవునా? అవునా? పెళ్ళిన తర్వాత డ్రమ్ములు అయిపోతారు. అర్థమైందా? పెళ్లి ముందు స్లిమ్ ఉంటారు. స్లిమ్ కూడా నేను చేసుకున్నా, ఇప్పుడు డ్రమ్ అయిపోయినా పోతే కుదురుతా? కుదరదు. అవైనా తప్పదు. ఎందుకని? పిల్లలు కావాలి, పిల్లలు పుడితేనే లావ్ అవుతారు. అవును కదా? పిల్లలు పుడితేనే లావ్ అవుతారు. ఇప్పుడు పిల్లలు కావాలి, స్లిమ్ కూడా కుదురుతుంది. కుదరదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట అండి, భార్య భర్త సంతోషం ఉంటే పక్కన ఉన్నటువంటి వాత్సల్యం వారు చాలా మంది ఉంటారు. ఒక కొత్త కోడలండి ముగించేసాను. నా వ్యక్తి పేరెంట్స్ అని కొంతమంది ముగించేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. కొత్త కోడలు వచ్చిందండి. వచ్చి పొద్దున్నే చీపురు గట్టును గుడుస్తుందండి. ఎవరో కోడలు చీపురు గట్టు గుడుస్తుంది. చీపురు పట్టుకుని గుడుతుంటే పక్కన మంది ఏమని ఏమో అప్పుడే వీళ్ళంతా ఏమి చేసినాకే, అమ్మ నీ అత్త గబ్బే చీపురు కట్టించేసేసిన మనవరు మీ అత్త కూర్చేది. ఇప్పుడు రాగానే మీ అత్త కొడుకుని మీకేమిచ్చింది? ఓడమని చీపురు కట్టించిందా? ఎందుకు 3 మాకు కొడుకు అన్నది. ఏమని? నువ్వు చేయకు, మీ అత్తే చేసేది, నువ్వు ఎందుకు చేస్తున్నావు? అప్పుడే నేను బాధ్యత ఇచ్చేసిన అమ్మా నీకు అని అంతే. సరే అయిపోయింది. ఏమనుకుంది అంటే నేను ఓడకూడదు. ఎవరు ఓడాలి? అంటే ఓడవాలి. నేను ఓడకూడదని ఆ 2 రోజులు లేకలేదనండి. లేకుండా అంటే పడుతుందనండి. ఈ అత్త చూస్తుంది లేకలేదంటే రోజు పని చేసేది, ఈరోజు చేయలేదు ఏమోలే, సరే నేను లేచి చేస్తానని ఆమె చీవి పట్టుకుంటుంటే అదే ఆమె ఏమని, ఏమ్మా నీకు ఆర్డర్ వచ్చినా కానీ నీకు ఈ భాగంలో ఎవరన్నారు? ఆమె అన్న వల్ల ఏమని, ఏదో ఆర్డర్ వచ్చింది కానీ నీకు ఏదో శుభపెడతానుకున్నా నీకు శుభ లేకుండా పోయింది. నీకు ఆర్డర్ వచ్చిందా కానీ పడుకుందా? తండ్రి పట్టుకుని పడుకుంటుంది నీకు ఆర్డర్లో అంటే జగత్ ఎట్లా అనుకోండి. ఏం చేస్తారండి? కుటుంబంలో నిప్పు పోస్తారు.
నిప్పుల పుస్తకం చాలా మంది ఉంటారు. అటువంటి వారి మాట వినరు. ఈ సంసారం నీది, నీ బిడ్డలు నీది చెప్పేవారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమార్తెలు చేస్తున్న పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడుతారు. అంటే ఒక స్త్రీ తన భార్యతో పలనోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం చెప్పండి మంచిది, అవునా? అవునా? పలనోళ్ళతో మాట్లాడుతూ పలనోళ్ళతో సహవాసం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మానేయడం మంచిది. ఒకవేళ వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు ఏమో మీ మధ్య గొడవ అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా నీ భర్త దగ్గరకు వచ్చి ఏమిటి పలనోడితో సహవాసం చేయబాకండి, పలనోడితో మాట్లాడబాకండి అన్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన నేను మగవాడు నేను మాట్లాడతానంటే ఆడదే నేను మాట్లాడతానంటది లేదా? ఈరోజు ఇప్పుడు ఆడలేదు తక్కువే కదండి. దేవునికి స్తోత్రం. పాటే వచ్చే అంటే ఎండలు ఆడాల్సింది మన పాపం నుంచుని వాస్తవం వాస్తవండి. కనుక జాగ్రత్త. అందుకని దేవుడు కూడా చక్కకుండండి, ప్రేమ కలిగి ఉండండి. ఈ వివాహం దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థను విశ్వాసం కాదు అపవిత్రంగా మనం ఉంచుకోండి కానీ పవిత్రంగా ఉంచాలి. ముఖ్యంగా వివాహము కార్యం ప్రార్థిస్తున్నాను మీకు నేను. జాగ్రత్త. తల్లిదండ్రులు మీ మీద ఒక హోప్స్ పెట్టుకున్నారు, ఒక ఏంటంటే ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అంతేగాని ఎవరినో ప్రేమించి ఆయన చేసుకుంటా అన్న మాట మీ నోట రాకూడదు. ఎందుకంటే మీకు ఎవరిని తీసుకురావాలో ఎవరు తెలుసు? మీ తల్లిదండ్రులకు తెలుసు. జాగ్రత్త. మీ కన్యత్వం అంటే మీరు అపవిత్రులుగా ఉండదు. నేనా ఎక్కడికి పోయినా మీరు ఊరు చూస్తాకెళ్ళి ఏం కోల్పోయింది? కన్యత్వం కోల్పోయి అపవిత్రం నీచురాలు అయిపోయింది. ఎవరో నేనా? మళ్ళీ జాగ్రత్త. యవనస్తులు ఎవరు మీకు తెలియచేస్తున్నా మీ యవనత్వం కాపాడుకోండి. ఒక వివాహం అయ్యేంత వరకు కూడా మీ క్యారెక్టర్ మీరు కాపాడుకోండి. అది నేను మీకు తెలియచేస్తున్నా. ఎవరి బిడ్డలో మీ క్యారెక్టర్ కోల్పోవద్దు. ఎందుకంటే అపవాదులు పొందుతున్నాడు. అపవాదులు ఏ విధంగా పడగొట్టాలా, ఏ విధంగా చేయాలని ఈరోజు చాలా మంది ఎవరి బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసు? ఏదో కారణం భ్రమలో పెట్టి పాడు చేస్తున్నారని చూస్తున్నాడు. మీడియా వచ్చేసేస్తుంది మనకి. మనం చూస్తున్న కాలంలో మీడియా నిన్న మనం మీడియాలో చూస్తున్నాం. మనము అదే మన రాష్ట్రంలో ఎక్కడో భార్య భర్తలో వాళ్ళతో ఒక అమ్మాయి స్నేహం అంటే పెళ్ళైనగా ఆమె చదువుకుంటుంది. ఆమె ఒక ఫ్రెండ్ భార్య పెళ్లి కాదు ఆమె డ్రగ్స్ ఇచ్చి తన భర్తకు అలవాటు చేసేస్తుంది. ఆవిడ అర్థమైందా? తన భర్తకు యవనస్తులు అండి పెళ్లి కాని అమ్మాయిని ఆమె ఏం చేస్తే తన భర్తకు అలవాటు చేస్తుంది. డ్రగ్స్ ఇచ్చేసి ఫోటోలు వీడియో తీసిందండి. ఆమెకు మ్యారేజ్ నిశ్చితార్థం అయింది. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తావు? బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏమని? నువ్వు నాకు ఇంత డబ్బు ఇస్తే కాకపోతే నా భర్తతో ఉన్న ఫోటోలు నేను చూపిస్తా, మీడియాకి ఇచ్చేస్తాను. ఏంటండి? ఒక సహవాసం చేసినందుకు ఆమె డ్రగ్స్ ఇచ్చి తన భర్తతో పాపం చేయించింది. అది ఇప్పుడు ఏం చేస్తుంది? మీడియాకి అట్లా ఉంది ఈరోజు సమాజము. జాగ్రత్త. ఎవరి బిడ్డలో ఎంతవరకు పరాయింటికి వెళ్ళినప్పుడు ఎన్ని నిమిషాలు అంటే జస్ట్ మాట్లాడి రావడం వరకే. అంతేకాని వాళ్ళతో అతి స్నేహము వద్దు. జాగ్రత్త. ఎంతవరకు అంత మీడియా మన జీవితాలను వాడు చేస్తుంది. మీకు చెప్పుకుంటానండి నేను. మన డిఎస్పీ గారు వేది ప్రశాంతి గారు మన మీటింగ్లో మాట్లాడారండి. ఒకడు చెప్పండి మీకు వేరే అకౌంట్ ఓపెన్ చేసి ఒక స్త్రీ అకౌంట్ మీద ఓపెన్ చేసిన పేరు ఏదో ఒక బేబీ అకౌంట్ మీద ఓపెన్ చేశాడు. అమ్మాయి అనుకున్నాక అతను కూడా ఒక యవనస్తురాలే ఒక స్త్రీ అనుకుని ఆమె చాటింగ్ చేయడం మొదలు పెట్టిందంటండి. ఇతను కూడా ఒక ఆమెలాగా చాటింగ్ చేస్తున్నాడు. ఇతను చాటింగ్ చేస్తున్న సమయంలో ఈ అమ్మ నేను ఒకసారి నేను చూడాలన్నప్పుడు సరే పలానా రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ 5 సార్లు నేను వస్తున్నాను అన్నప్పుడు అతను వచ్చాడు. ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయి అనుకుంది ఒక అమ్మాయి అమ్మని ఆడపిల్ల అనుకుని ఏం చేస్తుంది? చాటింగ్ చేస్తుంది. నేను చూసిన వాడు ఏం చేస్తుంటే ఈమె చేసిన వాటన్నిటిని మార్పులు చేసేసి వేరేగా చాటింగ్ చేసేసాడు వాడు. అంటే వేరేగా చేసి తన గ్రిప్లో ఉంచుకున్నాడు. ఈ లోపల ఆమె వెళ్ళి కలిసారు. ఆ మస్తాన్ని చూసారు కానీ చూడాల. వీడికి మాత్రం తెలుసు అమ్మాయి చేసి నేనే అని అన్నప్పుడు నేను మాట్లాడింది నేను చాటింగ్ చేసిన ఒక అమ్మాయితో నీతో కదంటే ఇదిగో నాతో చాటింగ్ చేసిన వీడిగో అని చూపించాడండి అతను. ఓకే సరే మనం ఫ్రెండ్స్గా ఉందాం. నేను ఏదో అమ్మాయి చేసినా మన ఫ్రెండ్స్ ఉందంటే కుదరదు. ఫ్రెండ్స్ ఉంటాకు కుదరదు. కనుక నువ్వు నాకు బానిస అవుతావా లేకపోతే నాకు 2 లక్షలు డబ్బులు ఇయ్యి. ఎందుకంటే ఏమి చేసింది కొన్ని చాటింగ్లో అవును అందనుకో నన్ను పెళ్లి చేసుకుంటావా అని వాడు దాన్ని మార్పించేసేసి అవును అన్నదాన్ని ఇట్లా మార్పించేసేసాడు. వాడి దగ్గర టిప్స్ ఉన్నవి. ఈ అమ్మాయిని అన్నాడు నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే నాకు లొంగిపోతావా? ఈ 2 ఆప్షన్స్ ఇస్తే డబ్బులు ఇవ్వు లేకపోతే నాకు లొంగిపోవాలనుకో. అమ్మాయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందండి. కనుక జాగ్రత్త. ఆడపిల్ల చాటింగ్ చేస్తారనుకుని మనం వాటిని చాటింగ్ చేస్తుంటే ఏమవుతుంది? తర్వాత
ఆలోచించండి మీరు దేవునికి స్తోత్రం. అటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల విషయంలో కూడా. ఫోన్ ఎక్కువగా ఫోన్ చూస్తున్నారంటే ఎందుకు చూస్తున్నారో ఆలోచించండి. ఏం చేస్తున్నారో చూడండి, ఏం చూస్తున్నారో చూడండి. ఎక్కువ ఫోన్ ఇవ్వాల్సిన పని ఉందండి. ఆ పిల్లలకు ఓకే క్లాసులు జరుగుతున్నాయి, ప్రైవేట్ క్లాస్ జరుగుతున్నాయి, లేదా ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ క్లాసులు వాడు వరకే, అంతేకాని మిగతా ఎందుకని లేకపోతే ఎవరు ఫోన్ చేశారు మాట్లాడడం వరకే ఫోన్. కానీ ఈ ఫోన్ అనేది ప్రతి ఎవరి బిడ్డలో ఏం చేస్తుంది తెలుసా? చెడగొట్టేస్తుందండి. జాగ్రత్త, ఎవరి బిడ్డలు మీ క్యారెక్టర్ మీరు కాపాడుకోండి, మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. మీ క్యారెక్టర్ కోల్పోతే మీ జీవితంలో లైఫ్లో సర్వం కోల్పోయినట్టు ఇంకో మాట చెప్తానండి. ఒక్కసారి ఈ దీని మీద పడిన ఇక్కడ నచ్చుందండి, సబ్బు పెట్టి ఉద్దేస్తే పోతాయి అదేనండి, సబ్బు పెట్టి ఉద్దేస్తే. కానీ మన జీవితంలో మన క్యారెక్టర్లో ఒక్కసారి మచ్చపడిందంటే బతికినంత కాలము ఆ మచ్చతోనే బ్రతకాలి. జాగ్రత్త. మనం పెళ్లి కాకుండా ఏ పొరపాటు ఏ తప్పు చేసామో బ్రతికినంత కాలం ఆ తప్పుతోనే మనం వచ్చి బ్రతకవలసి వస్తూ ఉంటాము. ఎంత సరి చేసుకున్నా కానీ అది మాత్రమో శుద్ధి అవ్వదు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరి బిడ్డలు అలాగే పెళ్ళైనటువంటి ఆ స్త్రీ పురుషులే కానీ నీవు నీ భర్తను భార్యని ఒకరొకరు ప్రేమించుకోండి, మీ ధర్మమును జరిగించండి. విశ్వాసం కాకుండా సంతోషముగాను ఆనందముగాను సమాధానముగాను ఫలించేవారుగా మీరు ఉండి దేవుని నామమునకు ఘనత కావాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న జీవితాన్ని మాత్రం మనం నీటిలో పనిచేయాలి కాక ప్రార్థన చేసుకుందాము. మనమందరూ లేచి బట్టి మన ఆత్మను దేవుడికి సమర్పణ చేసుకుందాము. మనమందరం కూడా లేచి నిలబడితే మనందరం లేచి బట్టి మన